ఏమైందిరా రిషి? డబ్బులు 2 రూపాయలు అడిగానన్నా, పప్పులు కానీ లేదన్నా. మనకు డబ్బులు ఇరేంటన్నా? ఆ డబ్బులు ఎందుకు ఇస్తారా మనకి? మన మేన గ్యాంగ్స్టార్మా? గ్యాంగ్ అయితేనే ఇస్తాడేంటన్నా? అన్నా అలా గ్యాంగ్ అయితేనే డబ్బులు ఇస్తాడేంటన్నా? అవునరా రిషి, గ్యాంగ్ అయితేనే డబ్బులు ఇస్తారా? అన్నా మన గ్యాంగ్ కిందనే ఉండాలన్నా. గ్యాంగ్ ఉండాలంటే గ్యాంగ్ లో లీడర్ ఉండాలరా. అవునరా బాబు. అన్నా మన గ్యాంగ్ లీడర్ లాగా ఉంటావా? నేను ఉండాలంటావా? అవునన్నా, నువ్వే ఉండాలన్నా. సరేరా, మీరు చెప్తున్నారు కాబట్టి నేను గ్యాంగ్ లీడర్ కిందనే ఉంటాను. అయితే నువ్వు కన్నులు పెంచాలన్నా. అయితే కన్నులు ఎలా పెంచాలో చెప్పరా? అన్నా సరే అన్నదా అన్నా చూపించాను. సరే నాగలరా, అయ్యాల్దాం. చేతనం చూడు. ఇంకా అన్నా నీ కళ్ళు వస్తాయా? ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేశావు కదా, కండ్లు వచ్చినాయా? ఇంకో వచ్చినాయి రా, కండలో చూడు. నేను గ్యాంగ్స్టర్ అయిపోయాను. విశాలన్నా, నువ్వు గ్యాంగ్స్టర్ అయిపోయావు. ఇదే నీ ఆహ్వానం. అన్నా కళ్ళు జోడు పట్టన్నా. అప్పటి నుంచి ఒక లెక్క, ఉప్పటి నుంచి ఒక లెక్క. విశాల్ వచ్చాడు, విశాల్ వచ్చాడని చెప్పు. మన గురించి జనాలు ఏమనుకుంటున్నారా? ఏమందని మన గురించి అనుకుంటానికి? రిషిగడ్ గురించి ఏమనుకోవట్లేదా? విశాల్ అనే ఒకడు వచ్చాడు, ఆడు గురించి చెప్పుకుంటున్నారు అందరూ. అవునా, మన గురించి మర్చిపోయారా జనాలు? ఏముందని మన గురించి గుర్తెట్టుకోవడానికి? అయితే మన గురించి జనాలు మర్చిపోయారు. గుర్తు చేయాలంటే టైం వచ్చింది. అవును, గుర్తు చేయాలి. అవునన్నా, గుర్తు చెయ్యాలి. మనం ఒక సెటిల్మెంట్ చేయాలి. అప్పుడే విశాలగాడు మన దగ్గరకు వస్తాడు. అవునవును. మరి మొన్న మన దగ్గర సెటిల్మెంట్ కి ఎవరన్నా వచ్చారా? విక్కీ కూడా వచ్చాడన్నా. అయితే తీసుకురండి వాడిని. సరే అన్నా. యారా నీ గొడవ ఏంటి? మొన్న వచ్చి వెళ్ళిపోయావంట అన్న. మీ మొన్న అడుగుతున్నానన్నా. అవునారా? అడుచుకోవా? అవునన్నా. ఏంటది? నా సెటిల్మెంట్ చేయమని వచ్చాడన్నా. నువ్వు అప్పుడు ఊర్లో లేవన్నా. అవునా, ఇప్పుడు చేద్దాం నాడండి. అన్న వద్దన్నా. యారా ఎందుకు వద్దు? విశాల్ వచ్చాడు కదన్నా, ఆడి దగ్గరికి వెళ్ళానన్నా. మరి మొన్న విశాల్ గాని రామను. సరే అన్నా, చెప్తాను. విశాల్ అంటే ఎవడరా ఇక్కడ? విశాల్ అన్న ఎవడో తెలియదురా? ఏంట్రా మ్యాటరు? మా క్రిష్ పిలుస్తున్నాడు. క్రిష్ అంటే ఎవర్రా అక్కడ? ఊర్లో పాత బాస్ ఒకడు ఉండేవాడు అన్న, ఆడే క్రిష్ గాడు. అన్నా అన్నది తీసేయాలన్నా నువ్వు. మా అన్నని ఎందుకు పిలిచారు? విశాల్ అంటే నువ్వేనా? అవునరా, నేనే ఇక్కడ విశాల్ని. రే మేము చేసే సెటిల్మెంట్ లోకి మీరు వచ్చారంటే ఏంట్రా? మేమేమన్నా దూరం వచ్చామేంట్రా మీ సెటిల్మెంట్ లోకి? ఈడే సెటిల్మెంట్ చేయమని మా దగ్గరకు వచ్చాడు. నువ్వు చేసే సెటిల్మెంట్ ఏంట్రా? నేను చేసే సెటిల్మెంట్ నువ్వు చేయడం ఏంట్రా? నా తోడంతున్నావు నువ్వు. వాళ్ళతో తొక్కి చంపేస్తా. అదన్నా మన పౌరుషం. నువ్వు బొడ్డోడురా,
నువ్వు కాలెత్తే లోపల నేను కాలెత్తి చంపేస్తా. ఒరే బొడ్డోడు అన్నావంటే గుడ్లేడు తీసి కొడతా. ఇప్పుడు మ్యాటర్ ఏంటి? నన్ను ఎందుకు పిలిచావు? ఒరే చెట్ల మీదకి ఎందుకు వచ్చా? నీ బాధ ఏంటి? అన్న కొత్తోడు వచ్చాడు కదా అన్న, ఆ సీట్ల మీద అబద్ధాలు చెప్పాను అన్న. ఆయన చూద్దామని వచ్చానన్న. ఇంతకీ విశాలన్న అంటే ఇప్పటికైనా చూసావా? మీ అందరికీ విషయం చెప్పనా? నాకు 2 రూపాయలు ఇవ్వలేదు కదా, అందుకనే నేను ప్లాన్ చేశాను. అమ్మ ఎదవా, మమ్మల్ని అందరినీ ఎదవని చేశాం కదరా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.